ఈ వీడియోలో మనం పైథాన్ని డిఫరెంట్ వేస్లో ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనేది చూస్తాం. మరి ఇక్కడ 3 డిఫరెంట్ వేస్లో మనం పైథాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఇంటరాక్టివ్ మోడ్, అంటే కమాండ్ ప్రాంప్ట్ అన్నమాట. మనం ఇంతకు ముందర వీడియోలో ఒక ఎగ్జాంపుల్ ప్రింట్ చేసి చూసాం. 3 గ్రేటర్ దెన్ సింబల్స్ వస్తున్నాయి, అదే ఇంటరాక్టివ్ మోడ్. ఏదైనా సరే ఒక లైన్ కోడ్ ఎంటర్ చేస్తే ఇమ్మీడియట్గా దాని యొక్క రిజల్ట్ ఇంటరాక్టివ్ మోడ్లో వస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్క్రిప్ట్ మోడ్, అంటే లైన్ బై లైన్ కోడ్ అంతా కూడా ఒక ఫైల్లో రాసి ఆ ఫైల్కి py అనే ఎక్స్టెన్షన్, అంటే ఈ యొక్క పైథాన్ ఫైల్కి ఎక్స్టెన్షన్ py ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్ తోటి ఫైల్ని సేవ్ చేసి లాస్ట్లో పైథాన్ అనే కమాండ్ ద్వారా మీరు ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మూడవది IDE, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడ్లో మీరు పైథాన్ని వర్క్ చేయించుకోవచ్చు. అంటే ఈ IDEలో మీకు ఇంటరాక్టివ్ మోడు, స్క్రిప్ట్ మోడు రెండు కూడా వర్క్ అవుతాయి. మరి ఎలా వాడాలో ఇప్పుడు మనం చూద్దాం. మరి మీరు స్టార్టప్ మెనూలో, ప్రీవియస్ వర్షన్స్లో అయితే స్టార్టప్ మెనూలో, లేదంటే ఇట్లా స్టార్ట్ స్క్రీన్లో మీరు ఇట్లా పైథాన్ అని తీసుకోండి. ఇది ఇంటరాక్టివ్ మోడ్ని తీసుకొస్తుంది. మరి ఇక్కడ డైరెక్ట్గా ఈ కమాండ్ ప్రాంప్ట్ దగ్గర మీరు పైథాన్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవచ్చు. పైథాన్ అనేది డైనమిక్ అని చెప్పున్నాను కాబట్టి వేరియబుల్స్ని సపరేట్గా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా x = 10, y = 20, z = x + y ఇలా ఇచ్చేయచ్చు. మరి z యొక్క రిజల్ట్ ప్రింట్ కావాలి అంటే ప్రింట్ విత్ ఇన్ రౌండ్ బ్రాకెట్స్లో z అని ఇవ్వండి. ప్రీవియస్ వర్షన్స్లో అయితే ప్రింట్ తర్వాత బ్రాకెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. 3.x వర్షన్లో ప్రింట్కి బ్రాకెట్ లోపలే మీరు వేరియబుల్స్ కానీ మెసేజ్ కానీ ఇవ్వాలి. అది దానికి దీనికి డిఫరెన్స్ అనమాట. సో ఎంటర్ ప్రెస్ చేయగానే ఇంటరాక్టివ్ మోడ్లో ఈ యొక్క రిజల్ట్ రావడం జరిగింది. మరి ఈ ఇంటరాక్టివ్ మోడ్ని క్లోజ్ చేసేయాలంటే Ctrl+Z ఎంటర్ ప్రెస్ చేయండి, క్లోజ్ అయిపోతుంది. మరి ఈ ఇంటరాక్టివ్ మోడ్ని మామూలుగా కూడా మీరు తీసుకోవచ్చు. అంటే కమాండ్ ప్రాంప్ట్లో పైథాన్ అని టైప్ చేసినా కానీ ఇంటరాక్టివ్ మోడ్ అక్కడే వచ్చేస్తుంది. మరి స్క్రిప్ట్ మోడ్ ఎలా అంటే ఒక ఫైల్లో మీరు కోడ్ రాయాలి. మరి ఫైల్లో రాయాలి అంటే ఏదో ఒక దీన్ని తీసుకోండి. అంటే లైక్ నేను నోట్ ప్యాడ్ తీసుకున్నాను, ఏదో ఒక ఎడిటర్ తీసుకోవాలి. బెటర్ నోట్ ప్యాడ్ అనమాట. నోట్ ప్యాడ్లో మీరు ఆ కోడ్ రాయండి. ఇంతకు ముందర ఇచ్చిన కోడే. ఫర్ ఎగ్జాంపుల్ x = 20, y = 30, z = x + y. ప్రింట్ బ్రాకెట్లో z. ఇక్కడ సెమీకోలన్స్ అలాంటివి ఏమీ ఉండవు, చాలా సింపుల్గా ఉంటుందన్నమాట కోడింగు. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయండి. మరి సేవ్ చేసే లొకేషన్ కూడా మీరు చూడండి. C:\users ఇట్లా తేజు అనే లొకేషన్లో సేవ్ అవుతుంది బై డిఫాల్ట్. మీరు వేరే లొకేషన్ కావాల్సి ఉంటే ఆ లొకేషన్ని మార్చుకోవచ్చు. నేను ఇక్కడ దీనికి ఫైల్ నేము a.py ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను. విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో ఇవ్వండి, ఎందుకంటే ఇది పైథాన్ ఫైల్గానే సేవ్ కావాలి. లేదంటే py తర్వాత txt ఎక్స్టెన్షన్ యాడ్ అవుతుంది. ఇట్లా డబుల్ కొటేషన్లు వద్దు అనుకుంటే మీరు ఆల్ ఫైల్స్ అని ఇచ్చినా కానీ సరిపోతుంది. సో a.py అని సేవ్ చేశాను. సో ఈ ఫైలు సేవ్ అయిపోయింది.
క్లోజ్ చేసేయండి. స్క్రిప్ట్ ఒక ఫైల్లో రాసాం. మరి ఇప్పుడు ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మీరు కమాండ్ ప్రాంప్ట్ తీసుకోవాలి. cmd. సో కమాండ్ ప్రాంప్ట్ రావడం జరిగింది. డైరెక్ట్గా మనం ఏ డైరెక్టరీ లొకేషన్లో ఫైల్ని సేవ్ చేస్తున్నామో ఆ డైరెక్టరీనే కమాండ్ ప్రాంప్ట్గా రావడం జరిగింది. లేదంటే మీరు వేరే డైరెక్టరీ పెట్టుకొని ఆ డైరెక్టరీలో ఫైల్ని సేవ్ చేసి అక్కడికే కమాండ్ ప్రాంప్ట్ని మీరు cd కమాండ్ ద్వారా మార్చుకోవచ్చు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే పైథాన్ a.py. సో రిజల్ట్ 50 వచ్చేయడం జరిగింది. సో పైథాన్ ఇక్కడ ఈజీగా పైథాన్ స్పేస్ ఇచ్చి ఆ ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఇది స్క్రిప్ట్ మోడ్ అన్నమాట. మరి IDE మోడ్ కావాలి అనుకుంటే మీరు ఇట్లా దీన్ని తీసుకోవాలి. IDLE అని ఉంది చూడండి, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ ఇంటరాక్టివ్ మోడ్ రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే డైరెక్ట్గా ప్రింట్ హలో ఇట్లా ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఇంటరాక్టివ్ మోడ్ ఇక్కడ వర్క్ అవుతుంది. మరి ఇక్కడ స్క్రిప్ట్ మోడ్ రావాలి అనుకుంటే మీరు ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ ఇక్కడే తీసుకోవచ్చు. ఎడిటర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు a = 100, b = 200, c = a+b, ప్రింట్ c. ఇప్పుడు దీన్ని సేవ్ చేసేయండి. సంథింగ్ x అనే నేమ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మీరు దీన్ని రన్ చేయాలంటే రన్లోకి వెళ్ళి రన్ మాడ్యూల్ అనండి. సో ఇమ్మీడియట్గా దాని యొక్క రిజల్ట్ వచ్చేయడం జరిగింది. ఓకే, 300 రావడం జరిగింది. సో ఇట్లా మీరు IDEలో బోత్ స్క్రిప్ట్ మోడ్ని అదేవిధంగా ఇంటరాక్టివ్ మోడ్ని రెండింటిని కూడా వర్క్ చేయించుకోవచ్చు. ఓకే.